కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో ఏలూరు జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణ ఏలూరు జిల్లా ప్రత్యేక అధికారి కె ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ హాలులో బుధవారం జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వితో కలిసి జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యాలయాల అమలును వివిధ శాఖల అధికారులతో జిల్లా ప్రత్యేక అధికారి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమ్రపాలి మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల అధికారులు తమకు కేటాయించిన లక్ష్యాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసి ఏలూరు జిల్లాను రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించేలా ప్రగతి పథంలో నిలపాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 2.65 లక్షల మంది పేదలకు ప్రతి నెల 112.50 కోట్ల రూపాయలు సామాజిక పెన్షన్లుగా అందిస్తున్నామని, మొదటి రోజే దాదాపు 98% వరకు పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తున్నామని అన్నారు.
ఏలూరు జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలు చేసే వివిధ రకాల ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ కల్పించి ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. సమావేశంలో డిఎఫ్ఓ శుభం, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ కె భీమేశ్వరరావు, డిఆర్డీఏ డ్వామా పీడీలు విజయరాజు, కెవి సుబ్బారావు, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీలత, వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా, పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ గోవిందరాజులు, డిపిఓ అనురాధ, డిఎస్ఓ ప్రతాప్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి, ఉద్యానవనాల శాఖ డిడి రామ్మోహన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ఎన్బిఎస్ఈలు రమణమూర్తి, త్రినాథ్ బాబు, పివి రత్నం, డిసిహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. సో మనకి జనరల్గా వాళ్ళు ఎవరెవరైతే డెత్ పొందుతుంటారు 700-800 పర్ మంత్ మనకి ఒక 700-800 హాస్పిటల్ ఉంటే ఒక ఊరిలో ఒక మనిషి అట్లా ఒక మనిషి చనిపోతారు. ఒక మనిషి ఒక ఊరి ఓల్డ్ ఏజ్ ఉంటారు. 700 to 800 అన్నది నాట్ మేడం. డెత్ అన్నది అందరూ 70, 80, 85, 47, 600 కావడం చేస్తారు. సో ఎవరేజ్ స్ప్లిట్ అప్ కూడా ఇస్తాం మేడం. సో మనకి 600 to 700 అన్ని హాస్పిటల్, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి. సో ఇవ్వరు మేడం. నెక్స్ట్ మంత్ 3 months వరకు తీసుకునే ఫెసిలిటీ ఆల్రెడీ కూడా వచ్చింది మేడం. భయపెట్టి దీస్ 3 మేడం. ఒకవేళ బయోమెట్రిక్ ఫెయిల్ అయితే ఐరిష్ ట్రై చేస్తాం మేడం. ఐరిష్ కూడా ఫెయిల్ అయితే ఫేషియల్ రికగ్నిషన్, ఈ 3 ద్వారా ఇస్తాం. 3 కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఏదో ఫోన్ కాల్ మీకు ఇవ్వాల్సిన ఆంటీ ఇచ్చారా, వాళ్ళు ఏమైనా పట్టుకున్నారా, అట్లాంటి 3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆంటీ కమింగ్ హోమ్ అండ్ గివింగ్ ఆర్ స్ట్రీట్ ఎండ్లో కానీ ఆఫీస్ ఎలా ఇస్తున్నారని 1 క్వశ్చన్. అర్హులైన పేదల సొంతింటి కల సాకారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో మంజూరైన ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేసే బాధ్యత తనదేనంటూ స్పష్టం చేశారు. ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం సమీపంలోని ముస్లిం షాదీఖానాలో బుధవారం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తెలుగుదేశం పార్టీకి చెందిన డ్వాక్రా గ్రూపుల సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో టిట్కో ఇళ్ల కోసం 35,000 రూపాయలు డీడీలు కట్టిన వారిలో 2,200 మందికి ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన వారికి 35,000 రూపాయలను వెనక్కి ఇచ్చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యతను ఆర్పీలంతా స్వీకరించి తాను చేయాలనుకునే అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, మెప్మా సీఎంఎం బి ఝాన్సీరాణి, పీఓ బి మహాలక్ష్మి, మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ జి చంద్రయ్య, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, టీడీపీ నాయకులు వందనాల శ్రీనివాస్, ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మరి సుమారు 5,000 గ్రూపులు ఉన్నాయని అంటారు. అంటే రమారమి 50,000 మంది చిల్లర ఉన్నారు. మీరందరూ ఆర్థికంగా మీ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ నిలబెడితే అసలు ఆఫీసు జనం రాదు. వచ్చే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులతోనే మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం అనే ఉద్దేశంతోనే వస్తున్నారు. మరి దాన్ని ఏ విధంగా నిలబెట్టాలని మీరందరూ కూడా చూడాలి. మీకు ముందు చెప్తాను ఇంకా మిగతా పాయింట్స్. ఆ రోజున మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మీరు లబ్ధిదారులకు కట్టించారు. ఒక కిల్లేని ఇప్పించారు మీరు. ఇప్పుడు మాకు సంబంధం లేదంటే ఏమైంది? మేము 35,000 పోతాయా? మిమ్మల్ని తిట్టేది. మరి మీరు ఎందుకు చేశారు? నా 5 సంవత్సరాలు 1 రూపాయి కూడా కట్టించిన నాకు చెప్తున్నా. గవర్నమెంట్ కట్టమన్నా సరే నేను మీతో కట్టించొద్దనే చెప్తాను. ఈ ఉద్యోగం పోయినప్పుడు మాకు అనవసరం సార్. కానీ ఆ ఇల్లు కూడా వాళ్ళు కట్టుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి 50,000 వస్తుంది. 35,000 రూపాయలు ఏమి ఇది అవుతుందనే కాదు, వాళ్ళకు కూడా 50,000 రూపాయలు వస్తుంది. ఇది వరకు ఎవరైతే కాంట్రాక్టర్ అంటే ఈ గవర్నమెంట్ లో ఇచ్చేసిన దాంట్లో రమారమి అందరూ కూడా 8,000 మంది అందరూ కూడా ఇచ్చేసారు. కట్టేయమని చెప్పి ఇచ్చారు. మీరు శంకుస్థాపన చేశారు. ఆల్రెడీ కాంట్రాక్ట్లు కడుతున్నారు. ఒకసారి పెట్టారు, నాతో ఓపెనింగ్ చేయించారు. నేను ఆ రోజు చెప్పాను ప్రతి నెల పెట్టమని చెప్పి. మీకు అసలు డబ్బులు ఎక్కువ అయిపోయిందో లేకపోతే మాకు అవసరం లేదనుకుంటున్నారో మీరు. ప్రతి నెల పెట్టండి అన్న, ఏదో ఒక వారం పెట్టండి అన్న. మీ ఇష్టం వచ్చిన ప్లేస్ ఎన్నుకోండి. మీ ప్రోడక్ట్సే కదా ప్రజల్లోకి వెళ్తాయి. మీకు అవసరం లేదా? ఆదాయాలు వద్దా? వేరే
వేరే రావాలనుకుంటే ఇచ్చేసుకోండి. అంటే నేను అంటున్నాను కాదు, డ్వాక్రా గ్రూపులు ప్రగతి సాధించాలంటే మీరంతా వర్క్ చేస్తారని తెలుస్తుంది. ఆ ప్రగతి ఏలూరు నియోజకవర్గంలో ఉందనంటే ఏలూరుకి ఎక్కువ క్రెడిట్ వస్తుంది, ఎక్కువ లోన్లు ఇవ్వడానికి వస్తారు. అలాగే మీ అందరికి ట్రైనింగ్ ఇస్తూ కొత్త కుటీర పరిశ్రమలు స్థాపించడానికి కూడా అవకాశం దొరుకుతుంది. నేను నుంచున్న కాడి నుంచి, ఇన్ఛార్జి తీసుకున్న కాడి నుంచి చెప్తున్నా, నేను అన్నింటిలో కూడా ఏలూరు జిల్లాలో ఫస్టే ఉన్నా, ఇప్పుడు కూడా ఫస్ట్లోనే ఉన్నా, ప్రజలకు అందుబాటులో ఉంటాను. అలాగే మీరందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు న్యాయం జరగాలనేది మందు. మీరు ఆర్పీలు ఏదైతే సంస్థలు ఉన్నారో వీళ్ళందరూ కూడా మధ్య తరగతి అంటే దిగువ మధ్య తరగతి వాళ్ళు, వీళ్ళందరికీ న్యాయం చేయడానికి ప్రభుత్వం ఉంది. తప్పనిసరిగా వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే మీ అందరూ కూడా ఎక్కువగా కష్టపడవలసిన బాధ్యత ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మీరందరూ కూడా మెప్మా బజార్ పెట్టండి. ఇంకా వేరేది ఏదైనా ఉన్నా కూడా మీ అందరికీ కూడా, అలాగే గ్రూప్ సభ్యులు ఏదైనా చిన్న చిన్న తగాదాలు ఉంటే మీ సమస్య పరిష్కరించుకోండి. అన్ని అధికారుల మీద పెడితే వాళ్ళు ఏం చెప్తారు? ఏదైనా సరే మహిళా సోదరిమణులకి అన్ని రకాల కూడా అన్ని రంగాల్లో కూడా మరి రాజకీయంలో కూడా ఒక ఏలూరులోనే కార్పొరేషన్ లో 50 మంది ఉంటే 50% మగ ఆడవాళ్ళకి రిజర్వేషన్ కల్పించిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీ. అన్ని రంగాల్లోనూ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టి ఒకటే, ఈ ఎన్డీఏ కూటమి దృష్టి ఒకటే, మహిళలు ఆర్థికంగా ఎదగాలి, భర్తల మీదే ఆధారపడకూడదన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందడుగేస్తుంది. మీరు ఆ డబ్బుల కోసం మీ దగ్గరికి అందరూ వస్తున్నారు, మా దగ్గరికి కూడా అందరూ వస్తున్నారు. దాన్ని వైఎస్ జగన్ వచ్చి దాన్ని నిర్వీర్యం చేసి ఆయన సొంతంగా ఏదో ఇల్లు కడదామని చెప్పి ప్రజల డబ్బులతో ఊళ్ళు కొనేసేదన్నారు. అవి కూడా అట్లా నిర్వీర్యం అయిపోయింది. మీరు అందరూ ఇట్లా చూసే ఉంటారు. ఇప్పటికీ అవి ఏమీ లేవు. పునాదులు లేకుండా ఇల్లు కట్టి ప్రజల సొమ్ము శుభ్రంగా దోచుకున్నారంటే అవన్నీ కూడా అక్కడ ఎకరం 30 లక్షలు ఉంటే వీళ్ళు 70 లక్షలు 80 లక్షలు ఇచ్చి సగం పాలకులు దోచుకున్నారు. ఆ రోజు నా గవర్నమెంట్, పాత జగన్ గారి గవర్నమెంట్లో. దాన్ని అదే టిట్కో ఇల్లు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చాక దీని ఈ డబ్బులు ఏం చేస్తారు ఏంటి అనేది మన ఎమ్మెల్యే గారు మీకు పూర్తిగా వివరిస్తారు. పెదవేగి మండలం దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆపదలో ఉండి ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా వైద్య చికిత్సలు పొంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 44 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించి వారికి అండగా నిలిచారు. నియోజకవర్గ పరిధిలోని 44 మంది బాధితులకు 36 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న బాధితులు సీఎం చంద్రబాబు నాయుడికి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దెందులూరు నియోజకవర్గ పరిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలకు 15 మందికి మనిషికి ₹1,00,000 చొప్పున మంజూరైన 15 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్కులను సైతం డ్వాక్రా మహిళలకు అందించి మహిళలు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందాలని, కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, లావేటి శ్రీనివాస్, బొప్పన సుధా, నంబూరి నాగరాజు సహా సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, ఉప్పలపాటి రాంప్రసాద్, గారపాటి రామసీత, మోరు శ్రావణి, మోతుకూరి నాని, అయినాల వెంకట్రావు, కమ్మ శివరామకృష్ణ, బొడ్డేటి మోహన్ బాబు, మంచినేని శ్రీనివాసరావు, వడ్డీ వాసుదేవి, కొల్లేరు సంఘ నాయకులు, జనసేన నాయకులు గరికిపాటి చంటి సహా పలువురు కూటమి నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఓకే సార్ ఇదేనమ్మా మీది రాధాకృష్ణ
పాడైనటువంటి వారికి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే నియోజకవర్గంలో 36 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా డిఆర్డిఏ ద్వారా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకు 15 మందికి మనిషికి ఒక్కింటికి 1 లక్ష రూపాయలు చొప్పున 15 లక్షల రూపాయలు వాళ్ళకు కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ అవకాశం వచ్చినా ప్రతిదాన్ని కూడా కార్యకర్తలు, నాయకులు ఎవరైతే కూటమి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొన్నారు. పెదవేక్కి 5గురికి ఇచ్చాము, పెదపాడు 4, ఏలూరు రూరల్ 2, దెందులూరు 4. ఈ విధంగా మరి ఇవ్వటం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా కూటమి నాయకులకి, కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజధాని అమరావతికి రైల్వే లైన్లు అనుసంధానం చేస్తున్నామని, భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర రైల్వేలు, సమాచారం, బ్రాడ్కాస్టింగ్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బుధవారం లోక్సభలో లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, నిధుల మంజూరులో తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. యూపీఏ ప్రభుత్వం 10 ఏళ్లలో రైల్వే అభివృద్ధికి 886 కోట్లు ఖర్చు చేయగా, ఎన్డీఏ ప్రభుత్వం 9,417 కోట్లు ఖర్చు చేసిందని, యూపీఏ ప్రభుత్వం ఏడాదికి 72 కిలోమీటర్ల చొప్పున కేవలం 750 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు వేయగా, ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి ఏటా 151 కిలోమీటర్ల చొప్పున ఇప్పటి వరకు 1,510 కిలోమీటర్లు పూర్తి చేసినట్లు కేంద్ర మంత్రి బదులిచ్చారు. విశాఖపట్నానికి సౌత్ కోస్టల్ రైల్వే మంజూరు చేయగా, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారని, అలాగే రాజధాని అమరావతికి రైల్వే లైన్లు అనుసంధానిస్తున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. Proposed under the unusual Andhra Pradesh remains crucial for the state of economic development post bifurcation. This project is completed would significantly reduce the travel distance between Visakhapatnam and Hyderabad by 150 kilometers and also ensure rail connectivity to as many as 200 tribals and remote agency villages. I would like to ask Minister, will the government consider taking the necessary steps to execute the construction and connect Bhadrachalam and Kovvur railway line? Speaker sir, Bhadrachalam, Sattupalli, Kovvuru, this is the railway line which Honorable MP has mentioned in this question. This is a 119 kilometer new line project. This was sanctioned at 50% cost sharing with the state government. The total project cost was about 2,155 crore. Out of this, Bhadrachalam Sattupalli, which is 56 kilometer, that has been completed in May 2022, and the balance portion, the work is going on. I'll follow up with the state government to expedite it. Mani sir. Sir, total 4,300 overbridges, ROBs under the road under bridges, RUBs, have been sanctioned across India railways. This includes 284 such projects in Andhra Pradesh, sanctioned at the cost of 9,450 crores, which is currently at various stages and planning and execution. Given their significance, I would like to ask Honorable Minister, will the government take necessary steps to sanction 5 to 6 ROBs in Yellow to facilitate the timely execution of the ROBs and RUBs? Thank you, sir. Honorable Speaker sir, I have taken note of the ROBs. About 72 kilometer per year. Now that has become 151 kilometer per year. Overall, Honorable Speaker Madam, I would like to mention that Honorable Prime Minister has put huge focus on
developing the railway network in Andhra Pradesh, and that's why the South Coast Railway was also sanctioned, and Honorable Prime Minister has already laid the foundation of it. So many new initiatives have been taken, including the connectivity to Amravati. So, in a sense, this is the time when Andhra Pradesh railway connectivity will significantly improve. ప్రశ్నకాల్ సమాప్త. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ కార్యాలయంలో చైర్మన్ కొయ్య మోషన్ రాజు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీతో ప్రమాణ స్వీకారం చేయించారు. నేను పేరాబత్తుల రాజశేఖర్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, స్వీకరించబోయే కర్తవ్యాన్ని యథాశక్తితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడైన పేరాబత్తుల రాజశేఖర్ అనే నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనుకుంటే నాకు ఒకేసారి పడుతుంది కదా నాకు ఇప్పుడు అది కూర్చోదు మీ అనే మొదటిసారి నట్ల వచ్చింది కదా రామకృష్ణ గారు ఏలూరులోని ఆర్ఆర్పేటలో ఉన్న నారాయణ ఒలింపియాడ్ పాఠశాలలో ఈ కిడ్స్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పాల్గొన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో యూకేజీని పూర్తి చేసుకుని 2025-26 విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏలూరు ఎంఈఓ దేవినేని వెంకటరమణ విద్యార్థులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. నారాయణ విద్యా సంస్థల ఏజీఎం పి రామిరెడ్డి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యసించారు. పాఠశాల ఆర్ఐ ఏ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ వి హేమలత విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కిడ్స్ ఇన్ఛార్జ్ ఎం శ్రావణి, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వి కామేశ్వరరావు, అకాడమిక్ డీన్ ఇజ్రాయెల్ పి, ప్రైమరీ ఇన్ఛార్జ్ సత్యవాణి, ప్రైమరీ ఇన్ఛార్జ్ సౌందర్య తదితరులు పాల్గొన్నారు. పేరెంట్స్ మీరు చెప్పడం ఇంగ్లీష్లో మాట్లాడతారా, తెలుగులో మాట్లాడతారా? రెండింటిలోనూ మాట్లాడతారు. సో నేను మాట్లాడే మాట మీరు నమ్మకం నేను భావిస్తున్నాను. లేదంటే తులసిగా ఇంగ్లీష్లో నేను మాట్లాడవలసి వస్తుంది. నా
మొత్తం సర్వీస్ అంతా తెలుగు స్కూళ్ళలోనే పాఠ్యాంశాలను బోధించడం జరిగింది. చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి కొంచెం కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. ఏదేమైనా చిన్నారులు కూడా తమ యూపీఎస్సీ పూర్తి చేసుకుని ఫస్ట్ క్లాస్ చదువుతున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు. ఇంకోటి ముఖ్యంగా తల్లిదండ్రులకి చెప్పేటువంటి సూచన ఉంది. పాఠశాలలో ఏదైనా ఎవరైనా విద్యార్థి ఏదైనా చిన్న పొరపాటు చేసినప్పుడు ఆ ఉపాధ్యాయులను లేకపోతే ప్రిన్సిపల్ మేడం ఏదైనా మందలింపు లాంటివి చేస్తే దాన్ని సాకుగా తీసుకొని యాజమాన్యం మాట్లాడతారు. ఎప్పుడైతే మీరు ఆ విధంగా వచ్చారో పిల్లవాడికి ఒక పాఠశాల పట్ల ఉపాధ్యాయుల పట్ల ఒక ఈమెస్ వస్తుంది. కానీ వీలైనంత వరకు మన పిల్లలందరినీ కూడా మీ ఇంట్లో ఒకరైతే ఉండదు. కానీ ఇక్కడ యాజమాన్యానికి మాకు ఒక టీచర్కి 40 మంది పిల్లలు, ఈ 40 మంది కూడా మా సొంత పిల్లలుగా మేము భావించడం జరుగుతుంది. ఒక చిన్న సంఘటన మన ఏరులోనే జరిగినటువంటి ఒక చిన్న సంఘటన దృష్టిలో తీసుకొస్తున్నాం. హైకోర్టు డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా హైకోర్టుకి ఇచ్చారు. డిపార్ట్మెంట్ కానీ ఈఓ గారిని ఎంఈఓ గారిని అందరినీ కూడా హైకోర్టుకు లాగారు. తర్వాత పరీక్షలు వస్తే ఆ పిల్లల్ని ఎలా వేశారు. అందులో ఆ పిల్లల క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ఫ్రెండ్స్ని యాజ్ యూజువల్గా విష్ చేస్తే కొంతమంది రెస్పాండ్ అయ్యారు, కొంతమంది రెస్పాండ్ కాదు. ఆ పిల్లలు ఇంటికి వెళ్ళి ఆ తల్లిదండ్రులతో ప్రిన్సిపల్ మేడం విష్ చేయాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళు యుద్ధాలు చేస్తారు. అది ఆ పిల్లలకి ఎలాంటి సంకేతం ఉంటుంది. ఆ పిల్లలు మనం బాగు చేస్తున్నామా పాడు చేస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించుకుంది. సో ఏ పిల్లలు పడతా కూడా పక్షపాతం అనేది లేకుండా ఉపాధ్యాయులు చూపిస్తుంటారు. విషయాన్ని కనుక్కొని మీరందరూ కూడా పాఠశాలండి మీ పిల్లవాడి ప్రగతి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మరి అటువంటిది చేయడంలో నారాయణ ఇన్స్టిట్యూషన్స్కి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఆ మంచి పేరుని ఏదో ఒక కారణం చేత పాటు చేయాలనేటువంటి ఉద్దేశం కొంతమంది విమర్శల్ని రెచ్చగొట్టే విధంగా కొంతమంది ప్రవర్తించేటువంటి పరిస్థితులు కావచ్చు. అటువంటి వాటికి అమ్ముకున్న వాస్తవాలు ఏంటంటే తెలుసుకొని చక్కగా ఈ విద్యా సంస్థ ద్వారా మనం ఇంకా ఏమీ అర్థంగా రాబట్టాలి. మన పిల్లలకి ఈ విద్యా సంస్థ నుంచి ఏమి పొందగలం అనేది ఎంత ఎక్కువగా రాబట్టగలం అనేటువంటి దాన్ని పిల్లలకు అలవాటు చేయండి. అలాగే ప్రశ్నించడం అలవాటు చేయండి. పిల్లలు ఏదైనా ప్రశ్న అడిగితే విసుక్కోకుండా మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి. And operation here we have N. Chaitra. And next here we have C.H. Joshika, C.H. Saurya. Video. Be kind, my friends. Always, every test, I will listen, learn, and let my confidence show. Very good. Please give them a their lives, they'd like to say something very special to you. 1, 2, 3, 4. To our teachers, moms, dads, grandparents, and all. Thank you, everyone. Thank you, thank you, everyone. Thank you. There's so many things you do. We just wanna say. Let's give a thunder round of applause. ఏలూరు నగరపాలక సంస్థ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం నందు బుధవారం ఏలూరు మేత్రాసన్లు మరియు విశాఖ అగ్రపేట పాలనాధికారి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమేర
33వ గురుత్వ పట్టాభిషేక వార్షికోత్సవ వేడుకను పురస్కరించుకుని ఏలూరు మేత్రాసన సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ టి ఇమాన్యుయల్ ఇటీవల పెరిగిన వేసవి ఎండలు అధిక తాపంతో ఇబ్బంది పడుతున్న ప్రజల దాహార్తిని గుర్తించి సాధారణమైన ప్రజలు దాహం తీర్చుకోవడానికి నీళ్లను కొనుగోలు చేయక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించి మంచి మనసుతో ఏలూరు పీఠాధిపతులు పొలిమేర జయరావు ఆశీస్సులతో మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి మేతర అజయబాబు కలయికతో చల్లని మజ్జిగను మరియు చలివేంద్రాన్ని ఏలూరు మేత్రాసన వికార్ జనరల్ ఫాదర్ డాక్టర్ పి బాలా మరియు రెవరెండ్ ఫాదర్ టి ఇమాన్యుయల్ డైరెక్టర్ కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ జి అమనరాజు, ఐ మైకేల్, బి రాజు, అలాగే రెవరెండ్ సి ఎల్సీతో పాటు మరియు జే అంజే కర్ణోదయ చైర్మన్ డామినిక్ మరియు అలెక్స్ బెనర్జీ, స్థానిక ఆటో డ్రైవర్ల యూనియన్ ప్రెసిడెంట్ పుల్లారావు, అలాగే ఎస్ఎస్సి స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా యొక్క సంఘ కాపరి ప్రధాన మా యొక్క పీఠాధిపతులు నమస్కారం. గత 48 సంవత్సరాలుగా రాజుపాల్ గారు చెప్పినట్టుగా రాజయ్య గారికి తర్వాత రాజపాల్ గారు మైకేల్ ఫాదర్ గారు బాబు ఇలా రాగండి బాబు. లేడీస్ ఈరోజు చాలా మంచి రోజు. ఎందువలనంటే ఏలూరు పీఠం ప్రధాన కాపరి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమేర గారి యొక్క గురుత్వ పట్టాభిషేక వార్షికోత్సవం అనగా వారు గురువైనటువంటి రోజు. ఈ రోజును పురస్కరించుకొని మరి మేమందరము ఎంతో సంతోషంగా ఈ చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ కార్యక్రమానికి మరి మూల కారణం బిషప్ గారే. వారి ఆజ్ఞ మేరకే ఈ చలివేంద్రాన్ని సోషల్ సర్వీస్ సెంటర్ తరపున ఫాదర్ ఇమాన్యుయల్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజల దాహార్తిని తీరుస్తూ ఈ చలివేంద్రం వారికి ఉపయోగపడాలని ఆశిస్తూ ఫాదర్ ఇమాన్యుయల్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన నగర పాలక సంస్థ వారికి, అదేవిధముగా మన కలెక్టర్ గారికి, వారి సిబ్బందికి, అదేవిధముగా ఈ స్థలాన్ని కేటాయించిన ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ వారికి, వారి సంగమునకు, అదేవిధముగా మరి సహకరించిన వారందరికీ కూడా మా ఏలూరు మేత్రాసనం సాంఘిక సేవా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా మేత్రాసన కాపరి అయిన బిషప్ జయరావు తండ్రి గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి వందనములు చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో చక్కటి మానవత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈ వేసవి తాపాన్ని తీర్చడానికి ఈ హాస్పిటల్ సందర్శించేటటువంటి అనారోగ్యవంతులకు కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ మరి ఈ వేదిక చక్కగా ఉపయోగపడి వారికి దాహాన్ని తీర్చుతూ ఉన్నందుకు మరి మేత్రాసనం తరఫున, మా పీఠాధిపతుల తరఫున ఇమాన్యుయల్ ఫాదర్ గారిని అభినందిస్తూ వచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనిని ఏర్పాటు చేయడం చాలా గొప్పదైన విషయము. ఇది అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇటువంటి మంచి కార్యాలు భవిష్యత్తులో కూడా ఇంకెన్నెన్నో చేయాలని మరి పోయిన వరదల టైంలో కూడా మరి బిషప్ గారు ఆధ్వర్యంలో సోషల్ సర్వీస్ సెంటర్ చాలా మరి కార్యక్రమం చేశారు. ప్రజలందరికీ వాళ్ళని దర్శించి వాళ్ళ ఆహారం అని మరి కిరాణా సరుకులని, బట్టలని ఎన్నెన్నో చేశారు. కానీ వారిని ప్రత్యేకంగా ఇమాన్యుయల్ గారిని అభినందిస్తూ మరి అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అందరికీ వందనాలు. మరి తరుణంలో చలివేంద్రం ద్వారా మన ఏలూరు పట్టణానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు దాహం తీర్చుకొని మరి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ఇటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఫాదర్ ఇమాన్యుయల్ గారికి, దాని చక్కటి సహకారాన్ని అందిస్తున్నటువంటి వికార్ జనరల్ ఫాదర్ గారికి, ఫాదర్ కోపరేట్ రాజు ఫాదర్ గారికి, మైకేల్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఫాదర్ ఇమాన్యుయల్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి గాను
ఆయన యొక్క 33 సంవత్సరాల గురుత్వ సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు రెవరెండ్ ఫాదర్ బాలా గారు ఓపెన్ చేస్తారు. ఈ సేవలు ఒక 2 నెలల పాటు కొనసాగుతాయని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన 2వ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో 2వ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2వ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా 2వ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందిన వారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, RR పేట, ఏలూరు 2. RNR ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు EHS ఇన్సూరెన్స్ వారికి
వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ P. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెటిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్, ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె రత్నప్రసాద్ స్థానిక ప్రభుత్వ ప్రజా వైద్యశాల ప్రాంగణంలోని వన్ స్టాప్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రతి 2 నెలలకు వన్ స్టాప్ సెంటర్ పనితీరును సమీక్షించాల్సి ఉందని, అందులో భాగంగా బుధవారం ఈ వన్ స్టాప్ సెంటర్ను సందర్శించడం జరిగిందని, ఈ వన్ స్టాప్ సెంటర్ నందు బాధిత మహిళలకు, బాలలకు కౌన్సిలింగ్ నిర్వహించి వారికి ఆసరా కల్పిస్తుందని, కుటుంబ వివాదాల పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తుందని, ఈ వివాహాల సమస్యల్లో అవసరమైన వారికి మధ్యవర్తిత్వం ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించి సమస్యను పరిష్కరించడం లేదా ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేసి కేసులు వాదించడం జరుగుతుందని తెలియజేశారు. గత సంవత్సరం ఏప్రిల్ నుండి నేటి వరకు 202 కేసులను నమోదు చేయడం జరిగిందని, అలాగే 427 మందికి వివిధ రూపాల్లో సహాయం చేయడం జరిగిందని, వీటిలో ముఖ్యంగా న్యాయ సహాయం 45 మందికి, వైద్య సహాయం 54 మందికి, పోలీస్ సహాయం 47 మందికి, 85 మందికి షెల్టర్ ఇవ్వటం మొదలైన సేవలు అందించడం జరిగిందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ మిస్ నిర్మల, న్యాయవాది కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఇంకొకటి, వాళ్ళ మీరు దీంట్లో కాంప్రమైజ్ అయ్యి మాట్లాడుకుని కౌన్సిలింగ్లో ఫ్రూట్ఫుల్ అయ్యి కలిసి ఉంటాం, మీకు ఏం చేశారనుకోండి. నమస్కారం అండి. ప్రతి నెల, ప్రతి 2 నెలలకు ఒకసారి ఇక్కడ వన్ స్టాప్ సెంటర్ని విజిట్ చేయడం జరుగుతుంది. ఆ విజిట్లో భాగంగానే ఇవాళ ఒక కుటుంబానికి, అంటే భార్యాభర్తలకి కౌన్సిలింగ్ చేయడం జరిగిందండి. వాళ్ళు మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది భార్య భర్త మీద. వాళ్ళు ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉండడం వలన వాళ్ళిద్దరి మీద చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు అయిన కారణంగా ఆవిడ కంప్లైంట్ పెట్టింది భర్త మీద. ఆల్రెడీ ఒకసారి కౌన్సిలింగ్ చేశారు ఈ సెంటర్లో, ఇది 2వ సారి కౌన్సిలింగ్ చేశాము. వాళ్ళిద్దరికి సంబంధించి కౌన్సిలింగ్ మాట్లాడడం జరిగింది.
ఇంకొకసారి కూడా ఇంకో 2 సార్లు కూడా కౌన్సిలింగ్ చేయడానికి అవకాశం ఉంది కనుక చేస్తాము. చేసి అది మ్యాటర్ సెటిల్ చేసేగా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఈ యొక్క విజిట్లో భాగంగా ఇక్కడ రిజిస్టర్స్ ఈ 2 నెలల నుంచి ఇక్కడ ఎవరెవరికి ఆ సౌకర్యం కల్పించారు, ఏ విధమైన కంప్లైంట్స్ వచ్చినాయి అని వెరిఫై చేయడానికి రిజిస్టర్స్ అన్ని తనిఖీ చేసి ఆ వివరాలు కనుక్కోవడానికి ఇవాళ విజిట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక్కడ గత సంవత్సరం 2024 ఏప్రిల్ నుంచి ఈ ఏప్రిల్ వరకు మొత్తం 202 కేసులు ఇక్కడికి ఫార్వర్డ్ చేయడం జరిగిందండి. ఇక్కడ నమోదైనవి వాటిల్లో డొమెస్టిక్ వైలెన్స్ కేసులు వచ్చి 62 కేసులు, అదేవిధంగా యాసిడ్ అటాక్ వచ్చేసి 5 కేసులు, అదేవిధంగా రేప్ కేసులు 5, సెక్షువల్ అఫెన్స్ కేసులు వచ్చేసేసి 3, అదేవిధంగా చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ వచ్చేసి 24, చైల్డ్ మ్యారేజ్ కేసులు వచ్చి 29, అట్లాగే మిస్సింగ్ అబ్డక్షన్ కేసులు వచ్చి 13, సైబర్ క్రైమ్ వచ్చి 3 కేసులుగా మొత్తం మిగతా కేసులు వచ్చి 62గా అయినాయి. మొత్తం వాటిల్లో 170 కేసులు గాను ఇక్కడ కౌన్సిలింగ్ ద్వారా కొన్ని సెటిల్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వన్ స్టాప్ సెంటర్ నుంచి సర్వీసెస్ ఏమేమి ప్రొవైడ్ చేయడం జరుగుతుందంటే వాళ్ళకి ఉచితంగా న్యాయ సహాయం చేయడం, అదేవిధంగా వైద్య సౌకర్యం కల్పించడం, అలాగే పోలీసు సౌకర్యం వాళ్ళ సర్వీసెస్ కానీ అనుకుంటే వాళ్ళకి కల్పించడం, అలాగే కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా సైకో సోషల్ కౌన్సిలింగ్ సపోర్ట్ కూడా ఇక్కడ నిర్వహించబడుతుంది. అదే ఆ విధంగా ఉచితంగా న్యాయ సహాయం చేసి 45 మందికి కానీ ఇచ్చారు. అదేవిధంగా వైద్య సౌకర్యం వచ్చి 54 మందికి కానీ కల్పించారు. పోలీస్ సర్వీస్ వచ్చేసేసి 47 మంది ఉపయోగించుకోవడం జరిగింది. అట్లాగే షెల్టర్ సంబంధించి 47 మందికి ఇవ్వడం జరిగింది. సైకో సోషల్ కౌన్సిలింగ్ సపోర్ట్ వచ్చేసి 85 మందికి ఇవ్వడం జరిగిందండి. మొత్తం కూడా 196 మందికి గాను ఈ విధంగా సర్వీసెస్ రావడం జరిగింది. గత సంవత్సర కాలంగా అంజుమన్ సంస్థలో జరుగుతున్న అవకతవకలను గుర్తించడంతో పాటు తమ విచారణలో అవినీతి జరిగిందని నిర్ధారించి అధ్యక్షులు సులేమాన్ కార్యదర్శి అమీర్ జానేన్ తొలగిస్తూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని అంజుమన్ నూతన వర్కింగ్ కమిటీ కార్యవర్గ సభ్యులు రియాజ్ అలీఖాన్ తెలిపారు. ఏలూరులోని 1 టౌన్లో గల అంజుమన్ కళ్యాణ్ మండపంలో బుధవారం నూతన కార్యవర్గ సభ్యులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రియాజ్ అలీఖాన్ మాట్లాడుతూ అంజుమన్ అంటే పేదలకు, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసే ఒక కమిటీ అని తెలిపారు. గతంలో ఎన్నికైన ప్రెసిడెంట్ సులేమాన్ తన పదవిని అడ్డం పెట్టుకుని అంజుమన్ కళ్యాణ మండపంలో జరిగే బుకింగ్స్ ను అమౌంట్ రూపంలో అనేక అవకతవకలు చేశారని మండిపడ్డారు. ఈ విషయం బయటపడడంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. అంజుమన్లో ప్రతి నెలకి ఒకసారి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని, కానీ 8 నెలల నుంచి ఎటువంటి సమావేశం నిర్వహించకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ జబీబుల్లా సాహిబ్, సెక్రటరీ అహ్మదుల్లా షరీఫ్ సాహిబ్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంజుమన్ ఫంక్షన్ హాల్కి సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి మాకేదో సమాచారం రావడం, ఇప్పుడు మా ప్రస్తుత ప్రెసిడెంట్ గారైన జబీ గారు దానిలో అది ఏంటన్నది ఒక దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అక్కడ మాకు రెడ్ హ్యాండెడ్గా ఈ అంజుమన్ ఫంక్షన్ హాల్లో ఈ బుకింగ్స్లో అక్కడ కొన్ని అవకతవకలు, నగదు రూపంలో అవకతవకలు జరిగాయని చెప్పి రెడ్ హ్యాండెడ్గా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. 8 నెలల నుంచి మేము పోరాటం చేస్తూనే వస్తున్నాం. కాకపోతే ఆయన దగ్గర ఆ చెక్ పవర్ ఏదైతే ఉందో అది ఆయన మాకు ట్రాన్స్ఫర్ చేయరని చెప్పి, ఇది ఒక టెక్నికల్గా జరగాల్సిన ప్రక్రియ కాబట్టి మేమంతా చాలా సహనం పాటిస్తూ 8 నెలల నుంచి కూడా మేము వెయిట్ చేస్తున్నాం. ఆయన ప్రతి నెల కూడా ఏదో కారణం చెబుతూ రంజాన్ నెల పండగ అయ్యాక నేను దిగిపోతా అని చెప్తున్నారు. మరి
అంతమందిలో కొన్ని కారణాల చేత నేను దిగిపోతాను అని చెప్తున్నారు. ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ ప్రతి నెల అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఒక 8 నెలలు ఇట్లానే చేసుకుంటూ వచ్చారు. దానిలో భాగంగానే ఈ యొక్క అవకతవకల్ని బయట పెట్టడానికి, మళ్ళా దీన్ని అంజుమన్లో ఏదైనా కార్యకలాపాలను ప్రక్షాళన చేయడానికి రానున్న ఇంకా 2 సంవత్సరాల మా యొక్క మిగతా ఏదో కాల పరిమితి ఉందో దానిలో అంజుమన్ని అభివృద్ధి చేయడం, అట్లాగే ముస్లింలు కూడా వాళ్ళ యొక్క సంక్షేమాలను చూడడానికి, మా యొక్క రూపకల్పన చేయడానికి ఇవన్నీ కూడా మేము నూతనంగా ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. దానిలో ఉద్దేశంలోనే ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించాం. దాంట్లో ఇప్పుడు నూతనంగా మేము ఎలక్ట్ చేసుకుంది ఎవరిని అంటే ప్రెసిడెంట్గా జబీల్లా గారిని, అట్లాగే సెక్రటరీని. కొత్త కమిటీ కావాలని 20 మంది రావడం జరిగింది. మరి ఆ టైంలో వెంటనే ఆయన దిగి వెళ్ళిపోకుండా మళ్ళీ ఏదో కారణాలు చూపుతూ, సాకులు చూపుతూ 2 నెలలు ఇంకా సాగదీయడం జరిగింది. పెద్దలు కూడా అసహనంతో ఈయన చర్యలకు విసికెత్తి పండుగైన మరుసటి రోజే నూతన కమిటీ ఎన్నుకోండి అని మనకు ఆదేశాలు వాళ్ళు ఇవ్వడం, మంచితనంగా ఏ సమస్య లేకుండా కమిటీని నిర్మాణం చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి అని వాళ్ళు కూడా సూచించడంతో పండుగైన మరుసటి రోజు మేమందరం కూర్చొని కమిటీలో 35 మంది ఉంటే ఒక ఆయన చనిపోయారు, 34 ఉన్నారు. 34ని కూడా ఇంటిమేషన్ ఇచ్చాం రమ్మని. దాంట్లో కోరం సభ్యులు 23 పాల్గొనడం జరిగింది. టిక్కు బ్యాంక్లో కూడా ఈయన అనేక అవతారాలు చేశాడు. పాత ఇప్పుడు 3 తరాల కిందట చేసిన షాజు గారు, అమీర్ జానీ గారి పేరు పెట్టి ₹1,00,000 డ్రా చేశారు. దానిపై విచారణ జరిపిస్తున్నాము. ఈ విచారణ పూర్తయిన తర్వాత వాటిపైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. చంటి గారు కూడా మీకు మెజార్టీ ఉంది, ఆయన ఏదో కొంత సమయం ఉంటుందని చెప్పి ఆయనకి ఇవ్వాల్సినంత సమయం ఇచ్చారు. ఇచ్చిన సమయం తర్వాత కూడా ఆయన మెజార్టీ చూపెట్టుకోలేదు. కాబట్టి మా 23 మంది సభ్యులు కూడా నిన్న సాయంత్రం ఇక్కడ సమావేశమయ్యి జబీల్లా గారిని ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, ట్రెజరీ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే రియాజ్ గారు, రాజమోహన్ గారు అంటారు. మేము 23 మంది కమిటీ సభ్యులు కూడా దీనిపైన అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నాకంటూ వీళ్ళందరి పేరు నిలబెట్టి నన్ను ఇచ్చిన గౌరవాన్ని అది నిలబెట్టుకుంటానని మనస్ఫూర్తిగా సహకరించిన అందరికీ వాళ్ళకి గర్వంగా చెప్పుకునేటట్టు చేస్తానని నా ఆలోచన. అలాగే బడెట్టి చంటి గారితో ఆయనతో సాయం తీసుకొని రేపు పొద్దున అభివృద్ధి పనులకి ఆయన్ని కొన్ని ఉపయోగించుకొని అలాగ ముందుకు తీసుకెళ్తానని నా ఆలోచన. జంగారెడ్గూడెం నుంచి శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాచలానికి భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. శ్రీరామ నవమికి గోటి తలంబ్రాలను స్వామివారికి సమర్పించేందుకు గత 24 సంవత్సరాలుగా శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు పాదయాత్రగా భద్రాద్రి రాములవారి క్షేత్రానికి చేరుకుంటారు. దీనిలో భాగంగా బుధవారం ఉదయం ఈ మహాపాదయాత్రను పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న కోదండ రామాలయం వద్ద తపనా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, ప్రముఖ వ్యాపారవేత్త చామర్తి శ్రీరాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా గారపాటి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా శ్రీరామనవమికి గోటితో వలిచిన తలంబ్రాలను తీసుకుని పాదయాత్రగా భద్రాచలం వెళ్లడం ఎంతో అభినందించదగ్గ విషయమని అన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను, పాదయాత్రలో పాల్గొన్న భక్తులను అభినందించారు. హిందువులపై దాడులను అరికట్టేందుకు హిందువులంతా ఐకమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ప్రతినిధి ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా ఈ పాదయాత్ర నిర్వహించేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త KLN ధన్కుమార్తో పాటుగా పలువురు ప్రముఖులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో 24వ మహాపాదయాత్ర జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలం వరకు నిర్వహించబడుతోంది. ఈ మహాపాదయాత్రలో అనేక వేల మంది భక్తి శ్రద్ధలతో గోటితో ఒలిచిన తలంబ్రాలు జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలం వరకు తీసుకువెళ్ళబోతున్నారు. ఈ 4 రోజులు సాగే ఈ మహాపాదయాత్రలో భక్తులు పాల్గొనడమే వారి అదృష్టంగా భావిస్తూ శ్రీరాములు వారి ఆశీస్సుల కోసం అక్కడి వరకు పాదయాత్రగా వెళ్ళి మరలా ప్రసాదం తీసుకుని వచ్చి, అలాగే అక్షంతలు తీసుకుని వచ్చి ప్రతి ఇంటికి అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం గత 24 సంవత్సరాలుగా జరుగుతోంది. మన అందరం కొనియాడవలసిన సందర్భం ఇది.
అదేవిధంగా హిందూ సమాజం మీద అనేక చోట్ల అనేక విధాలుగా జరుగుతున్న దాడులను మనం దృష్టిలో పెట్టుకుని హిందువులందరూ కులాలకి, వర్గాలకి, పార్టీలకి అతీతంగా అందరూ కూడా సంఘటితంగా ఉండాలి. హిందువులందరూ బంధువులే. మన ధర్మంలో మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, వారిలో మనం ఉండాలి అనుకునే భావన మనది. అందరూ కూడా ఈ ఆధ్యాత్మిక సేవలో తరించాలని ఆశిస్తూ, అలాగే ఈ మహాపాదయాత్ర నెక్స్ట్ 4 రోజులు కూడా సుఖప్రదంగా జరగాలని, క్షేమంగా వీరంతా దర్శించుకుని స్వామివారిని తిరిగి రావాలని ఆశిస్తూ 24వ పాదయాత్ర జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలం వరకు ప్రతి గ్రామం నుంచి ఓడిపోవలసి బియ్యంతో పాదయాత్రగా బయలుదేరి రాములవారి కళ్యాణానికి ఈ తలంబ్రాలను సమర్పించడం ఆనవాయితీ. అదే క్రమంలో ఇది ఈ సంవత్సరంతో 24 సంవత్సరాలు పూర్తవుతుంది. దీనికి భక్తులు, పెద్దలు, పుర ప్రముఖులు వీరందరి సహకారంతో ఈ యాత్ర 2 సంవత్సరాలుగా దిగ్విజయంగా కొనసాగుతుంది. రాష్ట్ర యాదవ కార్పొరేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార ఉత్సవం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగింది. యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్గా దెందులూరు నియోజకవర్గానికి చెందిన పెనుబోయిన మహేష్ యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసేందుకు అభిమానులు, టీడీపీ శ్రేణులు, యాదవ్ సంఘ సభ్యులతో ఊరేగింపుగా బయలుదేరి హనుమాన్ జంక్షన్లో అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు వల్లా శ్రీనివాసరావు సమక్షంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. మహేష్ యాదవ్ను పలువురు ఘనంగా సత్కరించారు. 12th విజువల్. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మండలంలోని గుండుగొల్లకుంట, వెంకటకృష్ణాపురం గ్రామాల్లో రీసర్వే తప్పుల తడగ్గా జరిపారని, మరోసారి సర్వే చేసి దానిని సరిచేయాలని కోరుతూ ఆయా గ్రామాల రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు బుధవారం ఆందోళనకు దిగారు. అనంతరం తహసీల్దార్ జేవీ సుబ్బారావుకు వినతిపత్రం జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశతి లోక ఉజాగర రామ దూతాదులిత బలరామ అంజని పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమలికే సంగి కంచన వరణ విరాజ సుదేశ కానన కుండల కించిత కేశ హాత వజ్ర ఆధ్వజా విరాజై కాంతే జజనే భూసా జై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప దయచేసి ఆపండి సార్. ఇంకా అన్న ఒకసారి ఆగన్నా, ఆయన తీస్తున్నాను. వెనకరండి సార్. ఇంకా ప్లీజ్ దయచేసి సభా కార్యక్రమము జరుగుతూ ఉంది. కొద్దిగా సన్మాన కార్యక్రమం గౌరవనీయులు 45,000 వరకు జనాభా ఉన్నటువంటి కులం, అన్ని గ్రామాల్లో విస్తరించి ఉన్న కులం. ఈరోజు గెలుపు ఓటర్లని నిర్ణయించేటటువంటి శక్తి ఉన్న గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మండలంలోని గుండుగొల్లకుంట, వెంకటకృష్ణాపురం గ్రామాల్లో రీసర్వే తప్పుల తడగ్గా జరిపారని, మరోసారి సర్వే చేసి దానిని సరిచేయాలని కోరుతూ ఆయా గ్రామాల రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు బుధవారం ఆందోళనకు దిగారు. అనంతరం తహసీల్దార్ జేవీ సుబ్బారావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం రైతులు చిలుకూరి సుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడుతూ తమ రైతులెవరికీ తెలియకుండా అప్పటి ప్రభుత్వం రీసర్వే జరిపిందని అన్నారు. అందువల్ల ఆ భూములకు సంబంధించిన బ్యాంకు రుణాలను తమతో బలవంతంగా కట్టించుకుని తిరిగి రుణాలు కూడా ఇవ్వటం లేదని, తమ 2 గ్రామాల ప్రజలు ఈ కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ గ్రామాల్లో 2 సార్లు రెవెన్యూ సదస్సులు జరిగినా ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు. ముఖ్యంగా టీడీపీ రైతులమైన తమకు ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో ప్రకారం 80% రైతుల భూములు తప్పులు తడకలుగా నమోదైతే పాత సర్వేని రద్దు చేసి తిరిగి రీసర్వే చేసేందుకు వీలుంటుందని, రికార్డుల ప్రకారం తమ 2 గ్రామాల రైతుల భూములను ఆయా రైతుల సమక్షంలో పాత ఆర్ఎస్ఆర్ అడంగళ్ల ప్రకారం
రీసర్వే జరిపి నమోదు చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో జడ్పీటీ సభ్యులు చిగురుపల్లి శామ్యూల్, మాజీ సర్పంచ్ వీరంకి వెంకన్నబాబు, మఠపత్తి రూపేష్ కుమార్, రైతులు యలమత్తి బోపతయ్య, టి సత్యనారాయణ, శ్రీధర్, ఏ సుబ్బారావు, కూచిపూడి సుశీల, బి గంగభవాని, సూర్యావతి తదితరులు పాల్గొన్నారు. విషయం ఏమిటంటే ఈ 2 గ్రామాల్లో గతంలో రీసర్వే జరిగినప్పుడు తొందరగా రీసర్వే చేసి అది రైతులకు కూడా తెలియకుండా పొలాల్లో డ్రోన్ సర్వే చేసి అప్పుడు ఆ సమయంలో రైతులు కూడా ఎవరిని పిలవకుండా చేయటం, ఆ గ్రామంలో చాలా ఎక్కువ 100కి 80% తప్పులు జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు మరి రైతులందరూ ఎంఆర్ఓ గారి దగ్గరికి ఆఫీస్ రెవెన్యూ చుట్టూ తిరిగినా ఆ సమస్యలు పరిష్కారం అవటం లేదు. కావున ఇప్పుడు జరిగిన సర్వేలో అన్ని ఎక్కువ తప్పులు తడకలుగా ఉన్నాయి కాబట్టి దాన్ని ఈ 2 గ్రామాల్లో రీసర్వేని రద్దు చేసి మళ్ళా కొత్తగా సర్వే చేసి రైతుల సమక్షంలో కొలిసి ఎవరి భూములు వాళ్ళకి సక్రమంగా వచ్చేలాగా చేయమని చెప్పి మరి ఈ 2 గ్రామాల తరఫున రైతులందరూ వచ్చి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కోకో గింజల కొనుగోలు ధర సమస్యలు వెంటనే పరిష్కరించి కోకో రైతులను ఆదుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని 2-3 రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే కోకో రైతుల చెలో గుంటూరు ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయం కార్యక్రమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం హెచ్చరించింది. మంగళవారం సాయంత్రం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో కోకో రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెల రోజులుగా కోకో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారుల సమక్షంలో కంపెనీలతో చర్చలు జరిపిన కోకో గింజల కొనుగోలు ధర సమస్యల పరిష్కారం కాలేదని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర ఇస్తామని కంపెనీలు అంగీకరించాయని ఉద్యాన శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు చెప్పినా ఆచరణలో అమలు కావటం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, ఉప్పల కాశీ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కొప్పిశెట్టి ఆనంద వెంకట ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఏలూరులో నిర్వహించడం జరిగింది. ఈ కమిటీ సమావేశంలో కోకో రైతుల యొక్క సమస్యల్ని ప్రధానంగా మార్కెట్ ధర అట్లాగే కొనుగోలు సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా చర్చించాము. గత మార్చి 6వ తారీఖు నుంచి గత నెల రోజులుగా రోడ్డు ఎక్కి పెద్ద ఎత్తున కోకో రైతులు ఆందోళన చేస్తా ఉన్నాం. ఇవాళ కనీసం అంతర్జాతీయ మార్కెట్ ధర ఇప్పించాలని, అన్ సీజన్ బీఫ్ కొనుగోలు చేయాలని, అట్లాగే ఇవాళ సీజన్ బీఫ్ కూడా కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నాయి. కంపెనీలకు మోసాలు అరికట్టాలని, విదేశీ కోకో గింజల దిగుమతులు నిలుపుదల చేయాలని చెప్పేసి పద్ధతుల్లో గత నెల రోజులుగా కోకో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉంటే ఇటు కంపెనీలు కానీ అటు ప్రభుత్వం కానీ పట్టించే స్వార్థంలో లేని పక్షంలో కోకో రైతులు మరింత ఐక్యమవుతారు, పోరాటం చేస్తారు, న్యాయం కోసం నిలబడతారు. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. లేని పక్షంలో ఈ ఉద్యమం, ఈ ఆందోళన మరింత ఉధృతం అవుతుంది తప్ప తగ్గేదే లేదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం అధికారులు సానుకూలంగా స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోకో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం సందర్భంగా ఈ విజ్ఞప్తి చేస్తాము. సిపిఎం 24వ అఖిల భారత మహాసభలు ఏప్రిల్ 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు 5 రోజుల పాటు తమిళనాడు రాష్ట్రంలోని మదురై పట్టణంలో జరుగుతున్నాయని, ప్రస్తుతం ఉన్న రాజకీయ విధానాన్ని సమీక్షించుకునేందుకు రాబోయే 3 ఏళ్ల కాలంలో నిర్ణయించుకోవాల్సిన రాజకీయ విధానం గురించి, స్వతంత్రంగా సిపిఎం ఎదుగుదల గురించి ఈ మహాసభల్లో చర్చించి కర్తవ్యాలు, కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుందని, ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా 880 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 25 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని, అందుకనే ఏలూరు జిల్లా నుండి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిగా తాను ఉన్నానని రవి తెలిపారు. మదురై వెళ్లే ముందుగా ఆయన ఈ మహాసభలపై ఒక వీడియోలో స్పందించారు. ఈ మహాసభలో ఇప్పటికే విడుదల చేసిన ముసాయిదాలపై అనుకూలంగా ఉండే కొంతమంది ఆసక్తిగా పరిశీలన చేస్తున్నారని, వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఈ దేశంలోనే ఉండకూడదని భావించేవారు ఆ ముసాయిదాను చదవకుండా, చూడకుండా అనేక అవాకులు చవాకులు పలుకుతున్నారని, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా ఉండే అతిరథ మహారథులైన సిపిఎం నాయకులు పాల్గొంటున్నారని, అందులో తాను భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందని అన్నారు. నేను కూడా మా ప్రతినిధిగా పాల్గొంటున్నాను. ఈ మహాసభలో ఇప్పటికే
విడుదల చేసినటువంటి ముసాయిదాల మీద కొంతమంది పార్టీ అనుకూలంగా ఉండేవాళ్ళు ఆసక్తిగా పరిశీలన చేస్తున్నారు. దీని మీద కమ్యూనిస్టులకి ఏ రకంగానూ ఈ దేశంలో ఉండకూడదు, నిలవకూడదు, వాళ్ళు మొత్తం నాశనం కావాలని కోరుకుంటున్నటువంటి శక్తులు అసలు ఆ ముసాయిదాని ఏ విధంగా కూడా చదవకుండా చూడకుండానే అనేక అవాకులు చవాకులు పేలారు. అలాగే అనేక అవాస్తవాలతో ప్రచారాలు కూడా చేశారు. అలాగే కొంతమంది తమ స్వీయ మానసిక ధోరణితోటి వాటికి జోడించి వాళ్ళ అభిప్రాయాల నుంచి సిపిఎం పార్టీ ఈ రకంగా దిగజారిందనే పద్ధతుల్లో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ప్రధానంగా సిపిఎం పార్టీ ఇప్పుడు ఈ దేశంలో కార్పొరేట్ శక్తుల పెరుగుదల కోసం మతోన్మాద శక్తులు నిర్విరామంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఈ దురదృష్టవశాత్తు పాలక వర్గంగా ఉన్నటువంటి పరిపాలించేటువంటి పార్టీ బీజేపీ పార్టీకి వెన్నుదన్నుగా ఆర్ఎస్ఎస్ సంస్థ మతోన్మాద సంస్థే నడుపుతుంది. ఈ రకంగా నడుపుతున్న ఫలితంగానే దేశవ్యాప్తంగా ప్రజల మధ్య ఉండాల్సినటువంటి మత సామరస్యం దెబ్బతిని, అలాగే మతం వ్యక్తిగతం, ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉండొచ్చు, ఒకరి విశ్వాసాల్ని మరొకరు గౌరవించవచ్చు అనేటువంటి స్థానంలో ఒక మతానికి మరొక మతం శత్రువుగా చూపించి, బూచిగా చూపించి అసలు సమస్యల్ని పక్కదో పట్టించడం కోసం, లేదా ప్రభుత్వ విధానాల వైఫల్యం ఏదైతే ఉందో ధరలు పెరగడం కానీ, నిరుద్యోగం పెరగడం కానీ, పేదరికం పెరగడం కానీ, లేకపోతే అమెరికా సామ్రాజ్యవాదానికి దాసోహంగా మారటం కానీ, ఇట్లాంటి ఆర్థిక రూపాయి విలువ దారుణంగా పడిపోవటం కానీ, ఈ ఆర్థిక విషయాలు ప్రజలకి చర్చ మళ్ళకుండా ఉండడం కోసం, అసలు దీనికి కారకులు వేళ్ళు అనేది గుర్తించకుండా ఉండడం కోసం మతోన్మాదాన్ని బూచిగా చూపించి ప్రజల్ని ఆ ఇమోషన్స్ నుంచి గెంటడం కోసం, అటువైపుకు నెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా వచ్చే 3 ఏళ్లలో అటు హిందుత్వ లేదా వివిధ రూపాల్లో ఉన్నటువంటి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగాను, మతాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చేటువంటి శక్తులకు వ్యతిరేకంగాను, రెండో ప్రక్కన ఈ రకంగా మళ్లించి కార్పొరేట్ శక్తులకి మొత్తం దోచిపెట్టేటువంటి ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగాను పోరాటాలను ఉధృతం చేసి సిపిఎం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేదానికి ఈ మహాసభ వేదిక కాబోతుంది. ఈ మహాసభకి మన జిల్లా నుంచి నేను హాజరవుతున్నందుకు సంతోషిస్తున్నాను. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.